guys, welcome back to my channel. మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాం. అదేంటా అని చూస్తున్నారా? చూడండి, మంచి చిన్నగా ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చినాయి గుత్తి వంకాయలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. గుత్తి వంకాయ కూర చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మసాలా గ్రేవీ కర్రీ అనమాట గుత్తి వంకాయతో మా స్టైల్లో చేసేస్తాం. చూసేయండి, వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియో స్టార్ట్. ఇదిగోండి, ఇక్కడ గుత్తి వంకాయలు లైట్గా పైన కడిగేసిన తర్వాత అయితే ఒక బేషన్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే వాటిని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వంకాయల్ని ఈ విధంగా తీసుకొని మిడిల్కి కట్ చేసేసుకొని ఇందులో ఏమైనా ఉన్నాయా లేవా అనేసి చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ అట్లనే మంచిగా చెక్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా గుత్తి వంకాయ అన్నాం కాబట్టి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఏం చేయాలి? పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వాటితో పాటు ధనియాలు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే చూసారా, ఇక్కడ కసూరి మేతి, జీలకర్ర, స్టార్, చెక్క, లవంగం, యాలకులు, జీలకర్ర ఇవి వేసేసుకోవాలి. ఇగోండి, వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇగోండి, ఇవి చల్లారిపోయినాయి అనమాట. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం. ఇవన్నీ వేసినాం కాబట్టి మస్తు టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది. ఇందులోకి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అంత పసుపును కూడా యాడ్ చేసుకుందాం. కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడైతే మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, మంచిగా స్మూత్ పౌడర్ అయితే అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసేసుకోవాలి. 4 పీసెస్ అట్లా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం ఒక 2 ముక్కలు, వెల్లుల్లిపాయలు అనమాట. దాని తర్వాత కొత్తిమీర, ఇది వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. సో కొత్తిమీర ఒక కొద్దిగా, 4 పచ్చిమిర్చి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇది కూడా మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, స్మూత్గా మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, కొంచెం మసాలా ఇక్కడ ఉంచాము, కొద్దిగా మసాలా పక్కకైతే తీసేసుకొని ఇప్పుడైతే ఆ వంకాయలోకి స్టఫింగ్ కోసం అనమాట. ఆ వంకాయని మనం కట్ చేసుకున్నది తీసేసుకొని ఇప్పుడైతే ఇందులోకి స్టఫింగ్ అనేది పెట్టాలి. ఇట్లా అన్నిటికీ ఇట్లా పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ అనేది ఫస్ట్ పోసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేసేసి కరివేపాకు వేసుకోవాలి. చిటపట్ల అంటది, జాగ్రత్త. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని మిడిల్కి, దాని తర్వాత ఎండుమిర్చి. మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకున్నవి ఉన్నాయి కదా, వీటిని అయితే అందులో వేసేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలన్నమాట. సో మసాలా విడిపోకుండా చిన్నగా అటు ఇటు అయితే తిప్పేసుకోవాలి. ఇగోండి, ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇట్లా మగ్గనిచ్చు. దాని తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా, ఈ మసాలా అనేది దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ థిక్ గ్రేవీ కోసం అనమాట. ఈ మసాలా విడిపోకుండా చక్కగా చిన్నగా స్లోగా కలిపేసుకోండి మంచిగా. లేకపోతే అవి మెత్తగా ఉంటాయి కదా, తొందరగానే బ్రేక్ అయిపోతాయి. అయితే మనం మిక్సీలో పట్టుకున్నాం కదా పేస్ట్, అలా ఉండిపోతుంది. ఇప్పుడు అదైతే మసాలా వాటర్ కలిపేసేసుకోవాలి. ఇందులోకి మసాలా మంచి కుక్ అయింది, కుక్ అవ్వనివ్వు. ఇప్పుడు ఆ వాటర్ అనేది అందులో పోసుకోవాలి. గ్రేవీ చిక్కబడతా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడైతే కుక్ అవ్వనివ్వాలి మసాలా మొత్తం. సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి. కొంచెం చప్పగా ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది చింతపండు పులుసు ముందుగానే చింతపండు నానబెట్టుకొని అందులో చిక్కటి గుజ్జు తీసుకున్నాం అనమాట. సో ఇదైతే కొద్దిగంత పులుపు కోసం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసి అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి. ఆ వంకాయ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఇంకొంచెం మసాలాలు అవన్నీ కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసి పక్కన పెట్టండి. వాసనతో గుమాయిచ్చేస్తుంది అసలు వంకాయ మసాలా కర్రీ అయిపోయింది కదా. సో చూసారా, ఆయిల్ అనేది అట్లా సపరేట్ అయింది. వంకాయ కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే స్మెల్ చూస్తేనే అదిరిపోతుంది అనమాట. ఇదైతే రోటీస్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్ అనమాట. చాలా చూడండి, ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే కుక్ అయిపోయినట్టే. చూసారా గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో.
పుల్ల పుల్లగా చింతపండు వేసాం కదా, చాలా బాగుంటుంది. రోటీస్లోకి అండ్ రైస్లోకి దేన్ని కాంబినేషన్ అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. వావ్, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది వంకాయ మాత్రం. సో నాన్ వెజ్ తినాలి అనిపిస్తే కార్తీక మాసంలో ఇట్లా చేసేసుకోండి. రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత గ్రేవీ, థిక్ గ్రేవీతో పర్ఫెక్ట్గా వంకాయ అనేది మస్తు కుక్ అయిందనమాట. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. చెప్పేది నేనే, ఆమె ఎంత అంతే, అందుకే అంత పక్కగా ఉంది. సో నేనే చేస్తా. ఆహా. సో రెసిపీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.